స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. జలములలో బడి వెళ్ళినప్పుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లకాలము సిద్ధముగా ఉన్నాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. జలములలో బడి దాటునప్పుడు నీకు నేను తోడై ఉన్నాను. స్నేహితులారా, మనలో చాలామంది ప్రతిదినము ఏదో ఒక సమస్యకు కలవరానికి లోనవుతూ ఉన్నారు. సొంత గృహములు, సౌకర్యాలు, ఆస్తిపాస్తులు, ప్రభుత్వ ఉద్యోగములు, వ్యాపారములు, ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థితిని అనుభవించినటువంటి వారుగా ఉండినను, ఆరోగ్య బలములను కలిగినటువంటి వారుగా ఉండినను, ప్రతి కుటుంబ జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక కలవరము, సమస్యలను వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు. మనలో చాలామందిమి నాకే సమస్య లేదండి అని చెప్పజాలము. నేను నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది కానీ కలవరం కానీ నా హృదయంలో లేకుండా ఉన్నాను అని మనము చెప్పజాలము. జీవితంలో అకస్మాత్తుగా ఆపదలు సంభవించినప్పుడు మనలో చాలామందికి ఏం చేయాలనో అర్థం కాదండి. ఏది పాలుపోకుండా విపరీతమైన ఒత్తిడికి, భయానికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం. సంభవించిన ఆ ఇబ్బందుల నుండి, కలవరముల నుండి బయటకు వెళ్ళే మార్గం ఏది, ఈ సమస్యల నుండి, ఆపదల నుండి తప్పించుకునేటటువంటి మార్గము ఏది అనేది అర్థము కాక ఎంతో వేదనను, కన్నీళ్లను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, ఈ రీతిగా కలవరములతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో మన జీవితము గడపాల్సిందేనా? దీనిలో నుండి మనలను బయటకు తీసుకొని రావడానికి, మన జీవితంలో నెమ్మదిని అనుగ్రహించడానికి ఏ దిక్కు లేదా, మనకు సహాయం చేసేటటువంటి వారు ఎవరు లేరా అనే సమస్య తలెత్తినప్పుడు స్నేహితులారా, మనలో చాలామంది ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారుగా ఉంటారో, మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం కదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉన్నాం కదండి, ఎటువంటి ఆపదలు మాకు రాకూడదు కదా, ఎటువంటి కష్టములు మాకు రాకూడదు కదా అని భావించేటటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ ఆపదలు, కష్టములు సంభవించినప్పుడు దేవా నిన్ను వెంబడించి ఆరాధించి నీ అందలి భయభక్తులు కలిగి ఏమి లాభమయ్యా, మాకు కష్టాలు కలుగుతూ ఉన్నవి, మాకు బాధలు కలుగుతూ ఉన్నవి అని తమ విశ్వాస జీవితాన్ని బట్టి తమను తామే నిందించుకునేటటువంటి వారుగా ఉంటారు. స్నేహితులారా, దేవుడు ఏ సమయమందైనా నమ్మదగినటువంటి దేవుడండి. విశ్వాసుల జీవితములను ఉద్దేశించి దేవుడు ఏ రోజు కూడా విశ్వాసులకు కష్టాలు రావు, బాధలు రావు, ఏ కలవరములు, కొరతలు విశ్వాస జీవితంలో సంభవించవు అని చెప్పలేదండి. ఆయన
కష్టాలు లేని జీవితాన్ని ఎవ్వరికీ వాగ్దానం చేయలేదు. బాధలు శ్రమలు లేని జీవితాన్ని ఎవ్వరికీ వాగ్దానం చేయలేదు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి వెంబడించి ఏమి ప్రయోజనము అనే అనుమానము మన జీవితాలలో కలుగుతూ ఉండవచ్చు. స్నేహితులారా, ఆయన బాధలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు, కానీ ఆ బాధలలో నేను తోడుంటానని, ఆ బాధలను జయించి ముందుకు సాగేటటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని నేను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉండినాడు. అందుకే ఈ లేఖన భాగంలో జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాననే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ జలములు ముంచివేస్తూ ఉన్నటువంటి సందర్భము, జలములలో పడి కొట్టుకొని పోతూ ఉన్న సందర్భము, జలములు మరి నాశనము చేస్తూ హాని తలపెడుతున్నటువంటి సందర్భము. ఇది దేనికి సూచనగా ఉంది అనంటే, మానవ జీవితంలో సంభవించే ఆపదలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, కొరతలకి, ప్రమాదాలకి సూచనగా ఉండింది. అకస్మాత్తుగా జీవితం ఒక కాలువలో కానీ, నదిలో కానీ, మార్గంలో కానీ విపరీతమైనటువంటి జలములు, వరదలు సంభవించినప్పుడు మానవులు ఏ రీతిగా అవస్థకి, అనానుకూలతకి లోనవుతారో, జీవితంలో సంభవించే ఆపదలకు కూడా అటువంటి అవస్థలకి, అనానుకూలతలకి లోనయ్యేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, విపరీతమైన జలములు, వరదలు, సుడిగుండాలు, నీటి ప్రవాహ వేగము విపరీతంగా ఉండినప్పుడు ఎంత బలవంతుడైనటువంటి మనిషి అయినా, ఏ వస్తువైనా నామరూపం లేకుండా మునిగిపోయేటటువంటిదిగా ఉంది. దాని ఉనికిని కోల్పోయి అది జలములలో సులువుగా కొట్టుకొని పోయే ప్రమాదము ఉండింది. చూడండి, అలాంటి తరుణంలో ఆస్తిపాస్తులు, సంపదలు, గృహములు, పరిసరాలు, వ్యక్తులు అన్నీ కూడా నాశనానికి గురవుతున్నటువంటి వేళ మానవుల యొక్క ప్రాణాలను కాపాడి ఆ వరదలలో నుండి సురక్షితమైన ప్రాంతాలలోనికి వారిని తరలించడానికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఒక టీమును పంపుతారండి. ఈ గజ ఈతగాళ్ళు మంచి బలమైనటువంటి పడవలనిచ్చి పంపి మానవులనందరినీ సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహితులారా, జీవితంలో వరదలు, నీటి ప్రవాహాలు సంభవించినట్లు కష్టములు, బాధలు, అవమానములు, దుఃఖములు నీ జీవితాన్ని నెమ్మది లేకుండా, నీ జీవితాన్ని కలవరంలోనికి నెట్టివేసి శాంతి సమాధానములను దూరం చేస్తున్నప్పుడు దేవుడు సైతము నీ జీవితంలోనికి వచ్చి ఆ బాధలలో నుండి, కలవరంలో నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చేటటువంటి వాడుగా ఉన్నాడని, నీ జీవితంలో ఆపదలున్నవి, అవమానములున్నవి, ఇరుకులు, ఇబ్బందులున్నవి, సమస్యలు, భారములున్నవి అనే మాట ఎంత సత్యమైనదో, ఎంత వాస్తవమైనదో, నీవు దేవుని కృపను అనుభవిస్తావు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన నిన్ను బంధకాలలో నుండి విడిపిస్తాడనే మాట కూడా దానికంటే ఎక్కువ వాస్తవమైనటువంటిదిగా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీరు అందించిన ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ దినమంతా మా ప్రయాణాలలో, పనిబాటలలో, మేము జరిగించే నిర్ణయాలలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి శ్రేష్టమైన నిర్ణయము, ఫలభరితమైన పనులు, సురక్షితమైన ప్రయాణాలను మాకు అనుగ్రహించే రక్షకుడవని ఈ దినం కొరకైనా మా జీవితాన్ని సమస్తాన్ని మీకు అప్పగించుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, అకస్మాత్తుగా వరదలు సంభవిస్తే జీవితము ఏ రీతిగా చిన్న భిన్నమైపోయి
అవస్థను మేము అనుభవిస్తామో, మా జీవితాలలో కూడా అకస్మాత్తుగా కలిగేటటువంటి ఆపదలు, భయములు, చింతలు, భారములు, కొరతలు, సమస్యలు మా జీవితాన్ని ఎంతగానో కలవరపెడుతూ ఉన్నాయి తండ్రి. ఆ జలంలో దాటినప్పుడు మమ్మల్ని రక్షిస్తావని వాగ్దానం చేసినటువంటి దేవుడవు కదా. మా జీవితాలలో మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న కుటుంబములు, వ్యక్తులు ఎలాంటి దుఃఖంలో ఉన్నారో, ఆపదలు, సమస్యలు, భారములను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారో, కన్నీళ్లను విడిచుచు వారి దినములు గడిపేటటువంటి వారుగా ఉన్నారో, ఎరిగినటువంటి రక్షకుడవయ్యా, మీ బలమైన హస్తములను వారిపైన నుంచి బలహీనతలలో నుండి, ఆపదలలో నుండి వారిని లేవనెత్తుమని బ్రతిమాలుకొనుచున్నాం. జన్మదినమును జరిగించుకొనుచు, వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకొనుచు మీ కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్న నీ ప్రియబిడ్డలను దీవించి రానున్న కాలం అంతటిలో మీ సహాయాన్ని, నెమ్మదిని వారి జీవితాలలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమేన్.